నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు రమ. మీ వయసు? నా వయసు 62. మీరేం చేసేవారు? నేను హౌస్ వైఫేనమ్మా. మీ చిన్నప్పుడు మీ టైం ఎలా స్పెండ్ చేసేవాళ్ళు? చిన్నప్పుడు ఎప్పుడు చదివే ఇంట్లోనే మా ఫాదర్ ఉండి ఎక్కడి అంటే బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. మేము నలుగురం, నేను పెద్దదాన్ని, ఇద్దరు తమ్ముళ్ళు, చెల్లి, నలుగురు. ఎప్పుడు మా ఫాదరే ఇంట్లో. ట్యూషన్ కూడా ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కాదు. మా ఫాదరే ఇంట్లో ఆఫీస్ నుంచి వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టుకుని చదివించేవారు. బాల విహారని సాగర్లో ఉండే, నాగార్జున సాగర్లో, దానికి వెళ్ళేవాళ్ళం. కాసేపు ఆడుకుని ఇంట్లోకి వచ్చేసేవాళ్ళం. ఏ గేమ్స్ అయినా సరే ఇంట్లో ఆడుకోవాల్సిందే, కానీ వీధిలో వాళ్ళతో ఎప్పుడు కనెక్షన్ లేదు. మీ ఫాదర్ ఏం చేసేవారు? మా ఫాదర్ అసిస్టెంట్ డైరెక్టర్ చేసి రిటైర్, ఎక్స్పైర్ అయ్యారమ్మా. 2 నెలలు, 2 months. ఏం పేరు అంటే? సిహెచ్ రామకోటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్. ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్, మత్స్యశాఖ. ఓకే ఓకే. దాని మీద డైరెక్టర్ అనమాట. అంటే చేపల పెంపకం అవి ఎలా అవుతుంది, అది దాని మీద డైరెక్టర్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ చదువుకున్నానమ్మా. మెడిసిన్ కన్నీ నాకు ప్లాన్ ఉండేది. అయిపోయిన వెంటనే ఎగ్జామ్స్ రిజల్ట్ కూడా రాలేదు. మా వాళ్ళు చెప్పుకోకుండా నాకు మ్యారేజ్ చేసేసారు. నాది బైపీసీ గ్రూపు. ఇంకా చేసిన తర్వాత మా అత్తగారు, మా మామగారు వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి, గుమ్మం కడగడానికి కూడా బయటికి వెళ్ళడానికి ఉండేది కాదు. ఎవరు కనిపించకూడదు అనమాట. అలాంటి స్థితిలో నాది బైపీసీ గ్రూప్ అయితే నేనేం వెళ్ళగలను. మా మామగారు అదేంటి పెళ్ళైన వెంటనే ఆయన సిక్ అయ్యారనమాట. జాండీస్ వచ్చింది ఆయనకి. వస్తే ఇంకా హాస్పిటల్ క్యారేజ్లు అవి తీసుకుని వెళ్తే ఇంకా నా అలాగా అయిపోయింది. తర్వాత మా అత్తగారు ఏం చేశారు, ఇప్పుడు చదువుకో అన్నారు. పుస్తకం తీసేయండి, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కట్టమంటే కట్టాను. కట్టిన తర్వాత చదువుకోమన్నారు. చదువుకోమంటే చదువుకుందామని చెప్పి పుస్తకం తీసేవాడికి మళ్ళీ మా మామగారికి సీరియస్ అయింది. సీరియస్ అయిపోతే మళ్ళీ మూసేసాను. మళ్ళీ తర్వాత పిల్లలు పెద్దోళ్ళు ఎగారు, మళ్ళీ తీయమన్నారు. ఈ లోపల మామగారు చనిపోయారు. ఇంకా పుస్తకాలు పక్కన పడేశాను. నన్నేమో కాలేజీకి వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చుని డిగ్రీ కట్టమంటే మా ముగ్గురు తోటగాళ్ళం మేము. అయితే వాళ్ళందరిలోకి నేను చదువుకున్నాను. నన్ను ఇంకా చదవమని నన్నే వచ్చింది దాని కదా అని, కానీ చదవలేదు. ఇంటర్ వరకే చదివాను. ఇప్పుడు మీకు చెప్పకుండా పెళ్లి చేసేసారు కదా, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఆయన ఎవరో ఏమిటో కూడా నాకు తెలీదు. ఏంటి ఎక్కడికో పెళ్లి చూపులకని తీసుకెళ్తూ తాతగారి ఇంటికి వెళ్దామని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్తే వెళ్ళండి. నా తర్వాత ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళని వదిలేసి నన్ను ఒక్కరే మా ఫాదర్ తీసుకెళ్లారు. అప్పుడు కూడా అంత ఏమీ తెలియదు. ఇంకా పెళ్లి చేసిన తర్వాత ఒకటే ఏడుపు. మా అమ్మగారిని వదిలిపెట్టి ఉండేదాన్ని కాదు. అప్పుడు ఈయన వారానికి ఒకసారి తీసుకొచ్చేవారు. తర్వాత 15 రోజులకు వస్తే, తర్వాత నెల రోజులు, తర్వాత 2 months, ఇంకా తర్వాత ఇంకేం లేదు. నేనే మా నాన్నగారు ఇక్కడ ఉంటే మా పిల్లల చదువు కోసం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. మా నాన్నగారు వాళ్ళు కట్టుకుంటే నేను మా పిల్లలిద్దరిని, మా వారు ఆరోగ్యం చేసేవారు. అటు ఇటు ఆ ఊరు ఈ ఊరు, చిన్న చిన్న ఊర్లు అవుతున్నాయని చెప్పి మా అత్తగారు బాగా ఎడ్యుకేటెడ్ అనమాట. వాళ్ళు ముగ్గురు పిల్లలు కూడా ఇంజనీర్సే. మా వారు తప్ప. మీ అత్తగారు ఏం చేసేవారు? మా అత్తగారు ఏం చేసేవారు కాదు, కానీ ఇంజనీరింగ్ అంటే బాగా ఇష్టం. మా మా మామగారు ఇంజనీరు, మా బావగారు ఇద్దరు కూడా ఇంజనీర్. ఈయన కూడా మెడిసిన్ చదువుతానని డబల్ టైఫాయిడ్ అయ్యి సిక్ అయిపోయి చదువుకోలేకపోయారు. అప్పుడు ఈయన కూడా డిగ్రీతో ఆపేస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళు తెలిసిన ఎవరో జాబ్ ట్రై చేసుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరారు. చేరిన తర్వాత నా పెళ్ళయింది. ఇంకా అలా కంటిన్యూ అవుతూ 6 వరకు వచ్చారు. తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ఇంజనీరింగ్ అవుతుంటుంటే ఇంకెందుకు మీరు జాబ్ రిజైన్ చేసేయండి అని చెప్పి వాళ్ళ డాడీని రిజైన్ చేసామన్నారు. రిజైన్ చేసేసారు పిల్లల కోసం అని. అందుకే మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందండి? 42 years, అంతే. 80 and 42 years అయిందమ్మా. 81లో మ్యారేజ్ అయింది. అంటే ఏమీ లేదు. మా అత్తగారికి 13 మంది సంతానంలో ముగ్గురే మిగిలారట. 10 మంది
చనిపోయారు అని చెప్తారు. అందుకని వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళ మనవలన్నా ఇదన్నా చాలా ఆ, ఏమంటారు ప్రేమ ఎక్కువ అన్నమాట. అలాంటిది వాళ్ళు పిల్లలు ఏది చెప్తే అదే చేసేవాళ్ళు. దాంతో మాకు ఎక్కడ వచ్చే చిన్న చిన్నగా పిల్లలు ఎక్కడికన్నా తీసుకెళ్తే ఎక్కడ చేయకపోతే అంత భయం భయంగా పెంచాను నేను. వాళ్ళ డాడీ వస్తే ఎక్కడ కొట్టనివ్వరు అని చెప్పి నా పిల్లల్ని ఆయన వచ్చేటప్పటికే చెప్పేసేసి మంచిగా చదువుకోవాలి, ఫ్యాషన్ గిషన్ వద్దు, మనకి అదేమీ కుదరదు, మనకున్న దాంట్లో మనం చదువుకోవాలి అని చెప్పి నేను పిల్లల్ని అలా చదివించాను. ఇద్దరు పిల్లలు నాకు చదువు ఉంటే చాలా ఏమి అక్కర్లేదు అనుకున్నాను. వాళ్ళు అలాగే మా పెద్ద పాప ఇంజనీరింగ్ చేసింది ఇక్కడ జనగాం క్రిస్త్ జ్యోతి కాలేజీలో రోల్ ఆఫ్ ఆనర్ అవి. తర్వాత ఎంటెక్ చేసింది, నాకు తెలియకోకుండా ఎంటెక్ చేసింది. ఎంటెక్ చేస్తే ఎంటెక్ కన్నా ఇంకా ఎక్కువ వాళ్ళని తీసుకొచ్చి మ్యారేజ్ చేయాలి వద్దమ్మా అన్న కూడా నాకు తెలియకోకుండా కట్టి ఆమె ఎంటెక్ అయింది. చివరి పాపని ఇంజనీరింగ్ చేయించాను. క్యాంపస్ సెలక్షన్ తర్వాత కూడా నా ఫ్రెండ్ కొడుకునిచ్చి మ్యారేజ్ చేశాను. మీ ఇద్దరం ఫ్రెండ్స్ ఓ రోజు ఏదో అనుకుంటూ ఉండి మీ అబ్బాయిని మాకు ఇవ్వచ్చు కదా, మా పెద్దమ్మాయికి ఇవ్వచ్చు కదా అని అనుకున్నాము నవ్వుకోవడానికి. అదే నిజమైంది. పెద్ద పాప మ్యారేజ్ అయిపోయింది, సెకండ్ పాపని అడిగింది, సెకండ్ పాపని ఇచ్చి మ్యారేజ్ చేశాను. మాది మాత్రం ఫ్రీగానే ఉండేవాళ్ళం, దేంట్లోనూ ఇబ్బంది ఉండేది కాదు. అని కొంచెం పిల్లల దగ్గర గారం ఎక్కువ పెట్టేవారు. వాళ్ళని ఏమన్నా అంటే మాత్రం ఊరుకునేవాళ్ళు కాదు, అంతే. మా అత్తగారు కూడా మమ్మల్ని కూతురులాగా చూసుకునేవాళ్ళు. మేము ముగ్గురు తోడుకోవడం. జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అంటే జాయింట్ ఫ్యామిలీ కాదమ్మా. ఏ చిన్న కార్యక్రమం వచ్చినా మా బావగారు మాకు ఇంటిమేట్ చేసేవారు, వెళ్ళిపోయేవాళ్ళం, అక్కడికే వెళ్ళేవాళ్ళం. అక్కడికి మావయ్య గారు అత్తయ్య గారు అక్కడే ఉండేవారు, పెద్ద బావగారి దగ్గరే ఉండేవారు. ఎప్పుడైనా వాళ్ళు మమ్మల్ని చూడడానికి, తర్వాత చాలా మేము వెళ్ళనప్పుడు అని 10-15 రోజుల కన్నా ఒకసారి వెళ్ళి ఫ్యామిలీ మొత్తం అందరూ వెళ్ళి మా అత్తగారి దగ్గర కనిపించి రావాల్సి వచ్చింది. పై కూడా ఇంకా అయిపోయిన తర్వాత ఇంకెవరి కాళ్ళు అయిపోయింది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయింది, ఇంకెవరికి వారే. మీ లైఫ్లో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అంటే? ఈ రిగ్రెట్స్ అంటే నాకు బాగా జాబ్ చేయాలి అని ఉండేది. మెడిసిన్ అంటే బాగా ఇష్టం. నా పిల్లలు కూడా వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు అందరూ ఇంజనీరింగ్ దాంట్లో ఉన్నారు కాబట్టి ఈ పిల్లలు కూడా ఇంజనీరింగే చదివారు. నా మనవలన్నా అలా చదువుతారేమో అనుకున్నా, కానీ వాళ్ళు ఏమీ కనిపించట్లేదు. ఓ పాప యుఎస్లో ఉంది, ఓ పాప యుఎస్ వెళ్ళి వచ్చేసింది. వాళ్ళ డాడీకి బాగోలేదని చెప్పి ఆ అమ్మాయి ఇంక వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయింది నా దగ్గర. మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే? లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా అత్తగారి దగ్గరికి వెళ్ళడం రావడం, ఇది తప్పితే ఎప్పుడన్నా గార్డెన్ పార్టీలకి ఆఫీస్లో వాళ్ళ కొలీగ్స్ వాళ్ళతోటి పార్టీకి వెళ్ళేవాళ్ళం, అంతే తప్పితే ఇంకేమీ ఎంజాయ్మెంట్ చేసేదాన్ని కాదు. ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళం, రోజు సినిమా చూసేవాళ్ళం. మా వారు వచ్చేటప్పటికి రెడీ లేకపోతే టికెట్స్ తీసుకొచ్చేసేవారు చూడండి. అందులో మాది రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా, అయితే వచ్చి కొంచెం టికెట్లు ఉంచమని చెప్పేవారటుంది, టికెట్లు తీసుకొచ్చేవారు. రెడీ లేకపోతే టికెట్లు చించి పారేసేవారు. అసలే నాకు ఏమి డబ్బు విలువ కూడా తెలిసేది కాదు. అమ్మో తర్వాత తెలిసింది. నా పక్కన మేము 4 మెంబర్స్ ఒక ఇంట్లో, ఒకటి అపార్ట్మెంట్ కాదు కానీ ఇలా ఉండేవాళ్ళం. అయితే వాళ్ళు చెప్పేవారు, మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు, ఆయన జీతం ఎంత చూసుకోండి, మీరు ఇట్లా ఖర్చు చేయకూడదు, అది ఇది అని అంటే, అమ్మో అదేంటి సినిమాకి వెళ్తే ఇంత అవుతుంది, అది అవుతుంది అనుకుని చెప్పి నేను చేసేదాన్ని కాదు. పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చేటప్పుడే మమ్మీని అడుగు అని చెప్పి వచ్చేవాళ్ళు. అని నేను ఒప్పుకునేదాన్ని కాదు. అలా కొంచెం మనీ మాకు బాగా వేస్ట్ చేసేవారు మా వారు. ఇప్పుడు అంకుల్ ఏం చేస్తారు? లేరమ్మా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఏ కింద చేసేవారు. చేసి వాటిగా ఇంకా జాబ్ రిజైన్ చేసేసారు. పిల్లలు మ్యారేజ్ చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోయారు. మా అమ్మగారు మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇక్కడే పెట్టాం అనమాట. వాళ్ళు గృహప్రవేశానికి వచ్చినప్పుడు మా పిల్లలిద్దరిని 7th క్లాస్ ఒకళ్ళు, 5th క్లాస్ ఒకళ్ళు. అయితే వాళ్ళిద్దరిని మా అత్తగారు చిన్న చిన్న ఊర్లు తిరిగితే వాళ్ళకి చదువు సరిగ్గా రాదు, అందుకని మా అమ్మగారిని అన్నారు, మీరు తీసుకెళ్ళి మీ దగ్గర పెట్టుకుని చదివించండి అని అన్నారు.
అప్పుడు మా అమ్మగారు మా నాన్నగారి దగ్గర మా పిల్లలిద్దరిని వదిలి వెళ్ళాను. 10th క్లాస్ తర్వాత తీసుకెళ్ళాను. మీరు లైఫ్లో వెనకలికి తిరిగి వెనకలికి వెళ్తే ఒక మొమెంట్ ఇది జరగకపోయి ఉంటే బాగుండేది ఏమన్నా మార్చాలనుకుంటున్నారా? ఇవాళ ఎప్పుడు అనుకోలేదమ్మా. అనుకోండి. మా ఫాదర్ ఎప్పుడు మా వెనకాల ఉంటూ ఉండేవారు. ఏదైనా కొంచెం ట్రబుల్ వస్తే నేను వెళ్ళి మా అమ్మగారికి చెప్పేదాన్ని. వాళ్ళు ఇలా సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు, ఇంకా కాస్ట్లీగా ఉన్నారు, మనం చూస్తే ఇది డ్యూటీతో సరిపోవట్లేదు, పిల్లల లగ్జరీ లైఫ్ నేను నేర్పించలేదు. ఓకే, మీ వర్డ్స్లో లవ్ అంటే ఏంటంటే? లవ్ అంటే ఏంటి అంటే తర్వాత నాకు ఇష్టం లేకుండానే మ్యారేజ్ ఫిక్స్ చేశారు కదా. తర్వాత ఒక 6 months మా నాన్నగారు గ్యాప్ అడిగారు, టైం అడిగిన తర్వాత మా అత్తగారికి మా అత్తగారు నా పెళ్లి చూపులకే ఆమె 4 మనుషులు తీసుకుని వచ్చారండి. పేషెంట్ అనమాట, 60 years అప్పటికే ఉన్నాయి ఆరికి. అయితే తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేయండి అంటే మా నాన్నగారు టైం అడిగిన తర్వాత మా అత్తగారు హాస్పిటల్లో ఉండి సీరియస్ అయినప్పుడల్లా మా కోడల్ని తీసుకురండి అని అనేవారు. అంటే మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. ఇది ఏమిటి ఆషామాషి ఉందా, ఇక్కడి నుంచి అక్కడ వాళ్ళది విజయవాడ, మేము బాపట్ల చీరాల అట్లా ఉండేవాళ్ళం. చీరాల దగ్గర వేటపాలెంలో ఉండేవాళ్ళు. అన్నీ అనేవారు, ఇష్టపడేవాళ్ళు కాదు. ఆయన మధ్య మధ్యలో వస్తుండేవారు. ఒక దసరాకి తీసుకొచ్చి ఆయనకి బట్టలు అవి పెట్టి చూసారు. ఇంకా అప్పుడు చూసిన తర్వాత ఆయన లెటర్స్ అవి రాస్తూ ఉండేవారు. నేను రాస్తూ ఉండరు అంతే. తెలిసి ఆ 6 months అలా ఎంజాయ్ చేసాం. అప్పుడు లవ్ స్టార్ట్ అయింది. మొబైల్స్ ముందు లైఫ్ ఎలా ఉంది? మొబైల్స్ లేకపోయినా మా వారు బాగా లగ్జరీ లైఫ్ అన్నమాట. ఎక్కడంటే ఆఫీస్ ఫోన్ నుంచి ఎక్కడైనా మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది. ల్యాండ్ లైన్ ఇచ్చేసారు. కనీసం పగపోతే పక్కింటి వాళ్ళు ఇచ్చేసారు. ఆ పక్కింటి వాళ్ళు పోతే ఇంకో పక్కింటి వాళ్ళు ఇచ్చేసారు. అమ్మ ఎందుకంటే అలర్ట్ గా ఉండేవాడు అనమాట. అస్తమానం సినిమాలు. నాకు అసలు సినిమాలు చూడడం. మా ఫాదర్ ఏం చేసేవారు, క్వార్టర్లీ కొట్టి, హాఫర్లీ కొట్టి, యాన్యువల్ కొట్టి 3 సినిమాలు చూసేవాళ్ళు ఇయర్లీ. మా అమ్మాయి వచ్చి నుంచి రోజు సినిమాలు. ఇంకా అదే ఎంజాయ్మెంట్ మాకు. ఎన్ని రిలీజ్ అయినాయి, ఎన్ని చూసాము అని టిక్ పెట్టుకునేవాళ్ళు. మా అబ్బాయి ఇదేంటి ఇలా చేస్తున్నారు వీళ్ళు అని నేను అనుకునేదాన్ని. ఇప్పుడు ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తుంటారా అండి? ఇప్పుడు అసలు ఖాళీ లేదు. మొన్నటి వరకు నా పెద్ద మనోడు మా దగ్గర ఉండేవారు. మా అమ్మాయి TCS లో జాబ్ చేసేది. మా అల్లుడు ఇన్ఫోసిస్ లో చేసేవారు. చిన్న అల్లుడు TCS లో. మా అమ్మాయి స్పెషల్ ఎడ్యుకేటర్ కింద శ్రీరామ్లో చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చూడటమే సరిపోతుంది కదా. పెద్ద మనవాడిని పుట్టిన వెంటనే తీసుకుని 9 సంవత్సరాలు చూసుకున్నాం. ఇంకా 9వ సంవత్సరం నింటున్నానుగా వాళ్ళు US వెళ్ళిపోయారు. ఆ బాబు బాగా అటాచ్మెంట్ అనమాట. సాయంత్రం వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చే టైంకి ఆ బాబుతో కాలక్షేపం చేసేవాళ్ళం. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చిన్నోళ్ళు వచ్చారు, వీళ్ళ బాబు చిన్న. ఇంకా అలా అలా అయిపోయింది. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ తో అలా ఇక్కడికి వచ్చిన తర్వాత మిర్రాకి వచ్చిన తర్వాత నాకు సీనియర్ సిటిజన్స్ కింద మేము అందరం గ్యాదర్ అవుతూ ఉంటాం. ఏదో 1 hour ఇలా స్పెండ్ చేస్తూ ఉంటాం. మొన్నటి వరకు మా ఫాదర్ బాగోలేదని అటు ఇటు వెళ్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆ ఫాదర్ చనిపోయినప్పటి నుంచి కిందకి వెళ్ళి అందరం ఏదో మాట్లాడుకుంటూ వచ్చి. ఇప్పుడు పిల్లల్ని పెంచాలి అంటే కరెంట్ జనరేషన్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఎలా పెంచాలి అని చెప్తారు? ఇప్పుడు వాళ్ళని వాళ్ళు మాట వినట్లేదు. నాకు 2 మనవాళ్ళు మగపిల్లలు. మమ్మీ నువ్వు ఎలా పెంచావు మమ్మీ మమ్మల్ని, వీళ్ళని పెంచలేకపోతున్నావు అంటున్నారు వాళ్ళు. అంటే పెంచలేకపోతున్నాం అంటే ఏం చేస్తున్నారంటే, నేనేమో చాలా వాళ్ళకి గారంగా ఇది తిన్నరా అది తిన్నరా, ఇదైతే బాగుండు అదైతే బాగుండు అని పెట్టేదాన్ని. కాకపోతే ఎప్పుడు వాళ్ళకి బాగా ఎలాగా నేర్పించాను. పెద్ద మనోడు బాగా సర్వీస్ చేయడానికి నిన్న కృష్ణాష్టమి కూడా వాళ్ళు US లో సేవ చేయడానికి వెళ్ళాడంట. అలా మర్యాదగానే ఉండాలి అని చెప్తున్నాను. చిన్న బాబుకి అంత తెలియదు. ఇంకా మన కస్టమ్స్ తెలియవు. కస్టమ్స్ తెలిసేలాగా పెంచాను.
ఇంకా తర్వాత ఇప్పుడు వరకు అయితే నా మనల్ని యూఎస్ లో కూడా బాగా మెచ్చుకుంటారంట. పెద్ద మనం ఈ బాబుకి ఇలాంటి అలవాట్లు ఎలా వచ్చినాయి అని. అంటే నేను పెంచలేదు, వాళ్ళ అమ్మమ్మ పెంచింది ఉమ్, అని చెప్తుంది మా పాప. అంటే ఆ కష్టం సంగతి తెలిసేటట్టు నేర్పాలి అంటారు. నేర్పించాలి. మనం ఎలా ఉన్నామో ఇప్పుడు వరకు మా జనరేషన్, మా పిల్లల జనరేషన్ బానే ఉంది. ఉమ్, తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అనేది డౌట్ వస్తుంది. ఉమ్, కానీ వాళ్ళకు కూడా మన కస్టమ్స్ అందరి దగ్గరికి వెళ్ళాలి, చూడాలి, నేర్చుకోవాలి. ఎవరి జోలికి వెళ్ళకూడదు, వీలైనంత మటుకు దేంట్లోనూ ఉమ్, కల్పించుకోకూడదని ఉంటది నాకు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. చెప్తాం, ఏది మంచి ఏది చెడు అనేది చెప్పాలి. ప్రతి పిల్లకి నువ్వు ఇలా వెళ్తే ఇలా అవుతుంది, జాగ్రత్తగా ఉండాలి, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా అది మనం చెప్పాలి అని అనుకుంటాను. ఉమ్, చెప్పకపోతే కూడా నేను చాలా మంది చూసి ఎందుకు అలా పెంచుతున్నారు వాళ్ళని అని అనుకుంటాను. ఉమ్. అని వాళ్ళకి ఏ నడవడిక అనేది మనం చిన్నప్పటి నుంచి చెప్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. లేకపోతే వాళ్ళ దారి వాళ్ళది, మా దారి మాది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఓకే అమ్మా. టైం.